రైట్‌గా మొత్తానికి తన పార్లమెంటు స్థానంపై పట్టు సడలకుండా చూసుకోవడంతో పాటు కరీంనగర్ అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు యాత్ర చేస్తున్నారు, ర్యాలీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, బండి సంజయ్ యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో మొదటగా పూజలు చేశారు. మహాశక్తి ఆలయం నుంచి నేరుగా కొండగట్టుకు పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ శివారు కొత్తపల్లి దగ్గర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. కొండగట్టు వరకు ఈ రోజు సాయంత్రం వరకు చేరుకుంటామని బీజేపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి. బండి సంజయ్తో పాటుగా కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లో ఇటీవల గెలిచినటువంటి ఎలక్షన్స్లో గెలిచినటువంటి మొత్తం 108 మంది సర్పంచ్లు, అట్లాగే 450 మంది వార్డు మెంబర్లు, అలాగే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి 54 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కరీంనగర్ మేయరు, డిప్యూటీ మేయర్, ఇలా చాలామంది కార్యకర్తలతో పూర్తిగా కొండగట్టుకు బయలుదేరారు. కొండగట్టుకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లలో మొక్కు తీర్చుకునేందుకు ఈ యాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కార్యకర్తల్లో ఒక జోష్ పెంచేటువంటి ప్రయత్నం కూడా ఈ యాత్ర ద్వారా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ, నాయకుల్ని, ఇటీవల గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ యాత్రలో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళందరూ కూడా సంజయ్తో పాటు కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్రగా చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఒక జోష్ పెంచేటువంటి ఒక కార్యక్రమం కావచ్చు. రాబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో మరింత జోష్తో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సో ఆ జోష్ పెంచేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఆధ్యాత్మిక యాత్ర కాబట్టి డెఫినెట్గా బీజేపీకి మరింత ఫ్లెచ్ అవ్వచ్చు. కార్యకర్తలు, అలాగే అక్కడ ఇటీవల గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా, వాళ్ళందరి మైండ్ సెట్ అంతా కూడా బీజేపీ లైన్లోకి తీసుకురావడం కావచ్చు. అట్లాగే కొంత ఏకీకృతంగా అందరూ ఒకే విధంగా ఉండేటువంటి ఆలోచన విధానం తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ కూడా యాత్రతో కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అటు సంజయ్ కూడా గతంలో కొండగట్ట ఆంజనేయ స్వామికి పలుమార్లు మొక్కులు తీసుకునేటువంటి ఘటనలు మనకు కనిపించాయి. కొండగట్ట ఆంజనేయ స్వామిని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో అమ్మవారిని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. సో ఆ కొండగట్టుతో పాటుగా మహాశక్తి ఆలయంలో ఈ రెండు చోట్ల కూడా ఎక్కువగా పూజలు చేస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువగా కనబడతాయి. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మహాశక్తి ఆలయంలో మొదలు కొండగట్టు వరకు, ఆంజనేయ క్షేత్రం వరకు పాదయాత్రను అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాదయాత్రను అయితే కరీంనగర్ శివారు వరకు చేరింది. మరికొంతమంది కార్యకర్తలు, నాయకులు ఆయనతో జతకట్టి పాదయాత్ర చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కరీంనగర్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం దాటి ప్రస్తుతం చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ యాత్రలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు కూడా తనతో జతకట్టి నడుస్తూ ఉన్నారు. సో చాలామంది కార్యకర్తలతో ఒక పాదయాత్రగా వెళ్తున్నారు. ఇప్పుడు మరోవైపు ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షలకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ పాదయాత్రతో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు అయితే తీసుకున్నారు. పాదయాత్ర జరిగేటువంటి సమయంలో పిల్లలు వెళ్ళేటువంటి స్కూల్ సెంటర్లకు వెళ్ళేటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా సైడ్ దారి విడిచిపెట్టడం కావచ్చు, ముందస్తు చర్యలు తీసుకోవడం కావచ్చు. తన కార్యకర్తలకు, అభిమానులకు కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. సో పిల్లలకు ఎక్కడ ఇబ్బందికి జరగకుండా జాగ్రత్తగా వాళ్ళ 10th ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఒక నిబంధనల ప్రకారం నడవాలని అయితే నిర్ణయం చేసుకున్నారు. దాని ప్రకారమే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఈ ఎండాకాలం కాబట్టి వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ, అలాగే ప్రజాప్రతినిధులకు కానీ ఎండ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. సో రోజంతా ఈరోజు ఉదయం ప్రారంభమైన యాత్ర సాయంత్రం వరకు కొలిసే అవకాశం ఉంటుంది. సో వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా కొన్ని జాగ్రత్తలు అయితే చేసుకుంటున్నారని చెప్పారు. రైట్ గోపాలకృష్ణ.